వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియోలో ఎవరైతే క్లౌడ్ ఇంజనీర్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి వీడియో చేస్తున్నాను. క్లౌడ్ ఇంజనీర్ కంపల్సరీ ఈ 5 లాంగ్వేజ్ గురించి ఐడియా ఉండాలి. ప్రజెంట్ అన్ని కంపెనీస్ క్లౌడ్ సైడ్ షిఫ్ట్ అవుతున్నాయి. ఈ క్లౌడ్కు డిమాండ్ పెరుగుతుంది, క్లౌడ్ పైన జాబ్స్ పెరుగుతున్నాయి. సో మీరు కనుక క్లౌడ్ ఇంజనీర్ కావాలనుకుంటే ఈ 5 లాంగ్వేజ్ గురించి ఐడియా ఉండాలి, నేర్చుకొని ఉండాలి. సో ఆ 5 లాంగ్వేజ్ ఏంటో ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. సో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి పైథాన్. Python is widely used in the creation of serverless applications on Amazon Web Services. సో మీరు కనుక సర్వర్లెస్ అప్లికేషన్స్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ పై క్రియేట్ చేయాలనుకుంటే పైథాన్ అనేది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ AWS లాంబ్డా సపోర్ట్స్ ఇట్స్. సో ఇది మళ్ళీ ఏంటి, AWS లాంబ్డా కూడా సపోర్ట్ చేస్తుంది. మీరు కనుక పైథాన్ నేర్చుకోవాలనుకుంటే మన పైథాన్ లైఫ్లో మన యూట్యూబ్ ఛానల్లోనే 10 అవర్స్ వీడియో ఉంటుంది. కిరణ్ గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు కావాలనుకుంటే చూడండి, 10 అవర్స్ వీడియో ఉంటుంది. 5 అవర్స్ ఓన్లీ బేసిక్సే చెప్పారు. మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎవరైతే పైథాన్ రావాలనుకుంటున్నారో, ఎవరైతే క్లౌడ్ ఇంజనీర్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి పైథాన్ అవసరం పడుతుంది. సో మీరు కనుక పైథాన్ అక్కడ నేర్చుకోవచ్చు ఫ్రీగా. ఈవెన్ మీకు మనం పెయిడ్ కోర్సెస్ కూడా రన్ చేస్తున్నాం, ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్. మీకు కనుక దానిలో జాయిన్ అవ్వాలనుకుంటే కామెంట్లో డెమో లింక్ ఉంటుంది, డెమో చూసి నచ్చితే జాయిన్ కండి. అక్కడ ఒక నెంబర్ కూడా ఉంటుంది, కాంటాక్ట్ నెంబర్. వాళ్ళకి కాల్ చేసి అన్ని డీటెయిల్స్ చెప్తారు. సో పైథాన్ అనేది ప్రజెంట్ చాలా కెరీర్స్లో మనకు యూస్ఫుల్ అవుతుంది. మీరు ఎట్ సైడ్ వెళ్ళాలనుకున్న చాలా కెరీర్స్లో డేటా సైంటిస్ట్ కానీ, లేకపోతే ఇంకా మిషన్ లెర్నింగ్ కానీ, AI సైడ్ వెళ్ళాలనుకున్నా, లేకపోతే ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ కావాలనుకున్నా, చాలా దాంట్లో మనకు పైథాన్ అనేది యూజ్ అవుతుంది. సో అందుకే మీరైతే ఫస్ట్ మనకు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 10 అవర్స్ వీడియో తెలుగులో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఒకసారి చెక్ చేయండి. తర్వాత గోలాంగ్. సో వైల్ గోలాంగ్ ఈజ్ యూజ్డ్ ఆన్ వెరైటీ ఆఫ్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్. సో మనం ఈ గోలాంగ్ని ఇక్కడ వెరైటీ ఆఫ్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ పైన యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ ఎస్పెషలీ పాపులర్ వెన్ వర్కింగ్ విత్ గూగుల్ క్లౌడ్. సో మనం ఇది ఎప్పుడైతే మనం గూగుల్ క్లౌడ్ GCPతో మనం వర్క్ చేసినప్పుడు చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది. అలాగే మైక్రో సర్వీసెస్ ఎనేబుల్ యూ టు క్రియేట్ ఎఫెక్టివ్, స్కేలబుల్ అండ్ సేఫ్ అప్లికేషన్స్ వైల్ స్టిల్ హ్యాండ్లింగ్ లో లెవెల్ కమ్యూనికేషన్ విత్ ద సర్వర్. సో మనం ఇక్కడ ఏమైంది, స్కేలబుల్ కావడానికి, లేకపోతే సేఫ్ అప్లికేషన్స్ ఉండడానికి కానీ, మనం ఎప్పుడైతే లోవర్ లెవెల్ కమ్యూనికేషన్ విత్ సర్వర్ ఉంటామో అప్పుడు మనకి ఈ గో లాంగ్వేజ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మీరు పైథాన్ ఐడియా ఉండాలి, క్లౌడ్ ఇంజనీర్ కావాలంటే గో లాంగ్వేజ్ కూడా నేర్చుకొని ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి రూబీ లాంగ్వేజ్. సో ఆన్ ద గూగుల్ క్లౌడ్, Ruby based applications can easily be incorporated with cloud tracking, tracing, error reporting and logging. సో మీరు కనుక గూగుల్ క్లౌడ్ తర్వాత రూబీ బేస్డ్ అప్లికేషన్స్ మనం ఇక్కడ ఏం చేయొచ్చు, క్లౌడ్ ట్రాకింగ్ చేయొచ్చు, ట్రేసింగ్ చేయొచ్చు, ఎర్రర్ రిపోర్టింగ్ చేయొచ్చు, లాగింగ్ చేయొచ్చు. సో మీరు క్లౌడ్ ఇంజనీర్లో ఇవి కూడా యూజ్ చేస్తాం కాబట్టి ఈ లాంగ్వేజ్ కూడా ఐడియా ఉండాలి. సో క్లౌడ్ ఇంజనీర్కి 3 లాంగ్వేజ్ ఆల్రెడీ చెప్పాను. ఏంటంటే పైథాన్, రూబీ, గోలాంగ్. తర్వాత 4th వన్ వచ్చేసి జావా. ఇది మనకు చాలామందికి ఐడియా ఉండే లాంగ్వేజ్ పైథాన్, జావా. కాబట్టి సిన్స్ ఇట్ ఈస్ స్టేబుల్, స్కేలబుల్ అండ్ పోర్టబుల్, ఇట్ ఈజ్ యూజ్డ్ బై లార్జ్ నెంబర్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ క్లౌడ్ అప్లికేషన్స్. మనం ఇది స్టేబుల్గా ఉంటుంది, స్కేలబుల్గా ఉంటుంది, పోర్టబుల్గా ఉంటుంది. కాబట్టి జావా లాంగ్వేజ్ని మనం ఎంటర్ప్రైజ్ క్లౌడ్ అప్లికేషన్స్లో యూజ్ చేస్తాం. ఆల్మోస్ట్ ఆల్ మేజర్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ హ్యావ్ జావా SDKs విచ్ మేక్స్ డెవలప్మెంట్ మచ్ ఈజియర్ అండ్ ఎక్స్పాండ్స్ కేపబిలిటీస్. సో మనం ఇక్కడ ఆల్ మేజర్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్లో మనం జావా SDKస్ని యూజ్ చేస్తాం. సో మనకు అక్కడ డెవలప్మెంట్ అనేది ఈజీ అవుతుంది, ఈజీగా ఎక్స్పాండ్ చేయొచ్చు మన కేపబిలిటీస్ని. సో జావా ఈజ్ సెట్ టు బి ద బెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టు యూజ్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ AWS ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్. సో మీరు కనుక ఇది AWS ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ కావాలనుకున్నవారు జావా అనేది బెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీకు కనుక కావాలనుకుంటే సో మీరు జావా సైడ్ చూడొచ్చు. తర్వాత 5th లాంగ్వేజ్ వచ్చేసి ASP.NET. సో ఇక్కడ ASP.NET లాంగ్వేజ్ కూడా మీకు ఐడియా ఉండాలి, ఒక క్లౌడ్ ఇంజనీర్కి నేర్చుకొని ఉండాలి. ఇట్ హ్యాస్ బిల్ట్ ఇన్ అప్లికేషన్స్ ప్రొటెక్షన్ త్రూ ఏ విండోస్ అథెంటికేషన్ ఫ్రేమ్వర్క్. సో ఇక్కడ ఏంది, బిల్ట్ ఇన్ అప్లికేషన్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఇది విండోస్ అథెంటికేషన్ ఫ్రేమ్వర్క్. హ్యాస్ వెల్ యాజ్ బిల్ట్ ఇన్ క్యాచింగ్, ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. క్రాస్ ప్లాట్ఫామ్ డెవలప్మెంట్ అండ్ ఎన్హాన్స్డ్ ఫంక్షనాలిటీ ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ కంప్రహెన్సివ్ సపోర్ట్ ఫర్ క్లౌడ్ బేస్డ్ వెబ్ అప్లికేషన్. ఇక్కడ మనకు కంప్రహెన్సివ్ సపోర్ట్ కూడా ఉంటుంది. దేనికి, క్లౌడ్ బేస్డ్ వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్కి మనం ASP.NET యూజ్ చేసుకుని సపోర్ట్గా ఉంటుంది. సో మీరు కనుక ఒక క్లౌడ్ ఇంజనీర్ కావాలనుకుంటే ఈ 5 లాంగ్వేజ్ నేర్చుకొని ఉండాలి. ఏమేంటే అవి ఐడియా ఉండాలి. పైథాన్ ఒకటి, గోలాంగ్ ఒకటి, రూబీ ఒకటి, జావా ఒకటి, ASP.NET. సో ఈ 5 లాంగ్వేజెస్ మీరు మస్ట్
ఒక 5 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎవ్రీ క్లౌడ్ ఇంజనీర్కి తెలిసి ఉండాలి, నేర్చుకొని ఉండాలి. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 40+ ఐటీ ఫుల్ కోర్సెస్ ఫ్రీగా అందిస్తున్నామండి. ఒకసారి చెక్ చేయండి. ఈ ప్లేలిస్ట్ ఉంటుందండి, ఐటీ ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని. అలాగే మేము ప్రజెంట్ 3 పెయిడ్ కోర్సెస్ రన్ చేస్తున్నామండి. పైథాన్, డెవాప్స్, ఎస్క్యూఎల్. అలాగే బ్యాచెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా అక్కడ ఉంది. ఒకసారి మీరు pythonlife.in వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి. అలాగే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉందండి. 1999కి అందిస్తున్నాం. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. కామెంట్లో డెమో లింక్ ఉంటుందండి. మీకు డెమో నచ్చితే జాయిన్ కండి.